హెడ్ తీసి తేజాది పెట్టడం అనేది అసలు ఎక్కడ ఉండదు సార్. అంటే మీకు సరిపడా బాడీ దొరకలేదు. మీరు నా కష్టానికి మీరు విలువ ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఆడియన్స్ ఇస్తారు. అది మీరే చేయాల్సి వచ్చింది అంటున్నాను సార్. నేను అన్నది అర్థం కాదు. ఎంగిల్ చేత్తో కొట్టాననుకోగలి మెతుకులు అతుక్కుపోతాయి. చక్కచక్క ఫోటోలు కనిపిస్తాయి, వీడియోలు కనిపిస్తాయి. నన్ను కూడా నా ట్విట్టర్లో నన్ను అడుగుతారు, ఏంటి నువ్వు తేజు సజ్జకు పిఆర్ఓ అని నన్ను అడుగుతున్నారు. పిఆర్ఓ అని నన్ను అడుగుతున్నారు. సరే మీరెందుకు వేసారు? చెప్పండి సార్, మీరు ఎందుకు వేసారు? అంటే అది రే రామ్ పొట్టోడికి దోలు తీరిపోయింది. இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு 25 ரயில் கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். ప్రస్తుతం ఊహాతీతం. మొదటి లక్ష్యం అలా వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. లోపల ఒక్కో సీను మైండ్ పోతుంది అక్కడ తెలుసా. మళ్ళీ చేయి చెగుద్ది నా మాటిని ఇలాగెత్తరు. రణసిద్ధం చైత్రయ. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడ్డా. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుంది. నీకు సాయం అవసరమవుతుంది. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మనకేం మరి నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. ఇక్కడ ఒకటి పీకు ఇండియాకి వినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకో. ఓకే ఓకే. 1 minute ఆశీర్వదించండి మావయ్య. పొట్టోడికి దోలు తీరిపోయింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?